అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకోవడం. తను ప్రాణపదంగా పెంచుకున్న గుర్రంపైనే ఆ రైతు మట్టిపోయడం మొదలుపెట్టాడు. అది చూసిన ఊరి జనం షాక్ అయ్యారు. తన కళ్ళ ముందే ఆ గుర్రాన్ని సజీవ సమాధి చేయాలని ఆ యజమాని ఎందుకు నిర్ణయించుకున్నాడు? అందరూ ఆశ్చర్యపోయేలా ఆ గుర్రం ప్రాణాలతో ఎలా బయటపడింది? తనను చంపాలనుకున్న ఆ మట్టినే తన విజయానికి మెట్టుగా ఎలా మార్చుకుంది? తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి. ఒక ఊరిలో ఒక రైతుండేవాడు. అతనికి ఒక ముసలి గుర్రం ఉండేది. ఒకరోజు ఆ గుర్రం అడవిలో తిరుగుతుండగా ప్రమాదవశాత్తు చాలా లోతుగా ఉన్న ఒక పాత బావిలో పడిపోయింది. ఆ బావిలో నీళ్లు లేవు కానీ చాలా లోతుగా ఉంది. గుర్రం భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రైతు అక్కడికి చేరుకొని బావిలోకి చూశాడు. గుర్రాన్ని బయటకు తీయడం తన వల్ల కాదని అతనికి అర్థమైంది. ఎలాగో ఇది ముసలి గుర్రం, దీన్ని తీయడానికి పెట్టే ఖర్చు కంటే కొత్త గుర్రాన్ని కొనడం మేలు అని రైతు క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ పాత బావి వల్ల భవిష్యత్తులో ఎవ్వరికీ ప్రమాదం జరగకూడదని ఆ బావిని గుర్రంతో సహా మట్టితో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. రైతు తన స్నేహితులను పిలిచి గంపతో మట్టిని తెచ్చి బావిలో పోయడం మొదలుపెట్టాడు. పైనుండి మట్టి పడుతుంటే తన యజమానే తనను పూర్తి చేస్తున్నాడని గ్రహించిన గుర్రం మొదట చాలా ఏడ్చింది. కానీ కొద్దిసేపటికే ఆ గుర్రం ఒక వింత పని చేయడం మొదలుపెట్టింది. ప్రతిసారి పైనుండి మట్టి పడగానే ఆ గుర్రం తన శరీరాన్ని గట్టిగా విదిలించింది. దానివల్ల తనపై పడ్డ మట్టి అంతా కింద పడేది. అలా కింద పడిన మట్టిపై ఆ గుర్రం ఒక అడుగు ముందుకు వేసి పైన నిలబడేది. మళ్ళీ మట్టి పడడం, గుర్రం విదిలించడం, ఆ మట్టిపైకెక్కి నిలబడడం, ఇలా గంటల తరబడి చేస్తూనే ఉంది. రైతు బావిలోకి చూసి నిర్ఘాంతపోయాడు. తను గుర్రాన్ని పూర్తి చేయడానికి వేసిన మట్టినే ఆ గుర్రం పైకి రావడానికి మెట్లుగా మార్చుకుంది. అలా మట్టి పడగా పడగా బావి పై వరకు నిండిపోయింది. ఆ గుర్రం దర్జాగా బావి అంచు మీద నుండి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మన జీవితం కూడా ఇంతే. ఈ ప్రపంచం లేదా మన చుట్టూ ఉన్నవారు మన మీద విమర్శలు అనే మట్టిని చల్లుతూనే ఉంటారు. మనల్ని తొక్కేయాలని చూస్తారు. కానీ మనం ఆ విమర్శలను చూసి కుంగిపోకూడదు. వాటిని విదిలించి వాటిపైనే నిలబడి ఎదగడం నేర్చుకోవాలి. మన మీద పడే ప్రతి రాయిని మన విజయానికి ఒక మెట్టుగా మార్చుకోవాలి. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైతే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన నీతి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.